చెన్నూరి చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మజ్జిగ పులుసు చేసి చూపిస్తున్నాను. ఇది వేసవకాలం కనుక చాలా చలవ చేస్తుందండి మజ్జిగ పులుసు. ఇది వరకు నేను ఆనపకాయ పెరుగు తాలింపు చేసి చూపించాను. ఇప్పుడు మజ్జిగ పులుసు అండి. దీనికి కావలసిన పదార్థాలు ఇవ్వనండి: సొరకాయ, బెండకాయలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఒక 10 నిమిషాల ముందు 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టి పెట్టానండి. పెరుగు, ఇది ఒకరోజు నిన్నటి పెరుగు అయితే బాగుంటుందండి, కొంచెం పులుపు ఉంటుంది కనుక నిన్నటి పెరుగు అయితే బాగుంటుంది. పెరుగు, సాల్టు ఇదివరండి. ఇలా తరిగి పెట్టుకున్నాను. ఆనపకాయలు ఈ సైజు తరిగి పెట్టుకోవాలండి. ఒక 5-6 బెండకాయలు ఈ సైజు తరిగి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్ అండి ఇలా కొంచెం కట్ చేసి కొంచెం మందంగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఇందులో కారం వాడడం కనుక పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చండి. కొంచెం కారం కావాలనుకుంటే ఇంకా 2 వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఒక కుక్కర్ తీసుకునండి. ఇందులో సొరకాయలు కట్ చేసినవన్నీ, ఆనియన్, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలండి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. బెండకాయలు వేసిన తర్వాత ఇందులో వీటికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ అండి వేసి 1 హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఇవి ఉడికించుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చాక విజిల్ కూడా పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ వస్తే ఇవి మెత్తగా ఉడుకుతాయండి. ఇలాగా నేను ఈ నానబెట్టి పెట్టిన పెసరపప్పుని చిన్న మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ వేస్తానండి మెత్తగా. అలా ఆగిపోయింది. ఇది బాగా చల్లారక్కర్లేదు, మనకి మూత వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. నేను పెసరపప్పు చూపించాను కదండి, ఇది మిక్సీ పట్టి తెచ్చాను. ఈ పెరుగులో వేసుకోవాలి ఇది, ఎందుకంటే మనం ఈ పెరుగు ఇందులో వేస్తాం కనుక అది విరిగిపోకుండానండి. ఇందులో శనగపిండి కూడా కలుపుకుంటారు చాలామంది. నేను సలవ చేయడానికి కనుక నేను పెసరపప్పు వేస్తాను ఎక్కువ. సాధారణంగా పెసరపప్పు వేస్తాను. ఎప్పుడైనా ఒకవేళ నానబెట్టడం మర్చిపోయినా అప్పుడు శనగపిండి కలుపుతాను. లేకపోతే వరిపిండి అయినా కలుపుకోవచ్చండి. బియ్యం పిండి 1 స్పూన్ కలపచ్చు. ఇదిగోనండి, మనం ఈ మజ్జిగ కవంతో పిల్లలాగా బాగా కలుపుకుని పెరుగు ఇందులోనే మనం ఆ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసాం కనుకండి, ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీరు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. వేసుకునండి. ఈ కలిపిన పెసరపప్పు పిండి కలిపాం కదా, ఈ మజ్జిగ ఇందులో పోసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, అంటే పెరుగు చిక్కగా ఉంది కనుక. మజ్జిగ ఉందనుకోండి మజ్జిగ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ కలిపి వేసుకోవచ్చు. ఇది నిన్నటి పెరుగు అండి. ఒక గరిటె తీసుకుని ఇలా కలిపి చూసుకుందామండి. ఇది బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొక కాస్త నీళ్ళు పోసాను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దామండి. కూరగాయల ముక్కలు ఇవన్నీ కలిపి ఉడకనిద్దాం. కొంచెం సేపు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అవునండి, మజ్జిగ పులుసు ఈ విధంగా మరిగింది. కొంచెం మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. ఇందులో కారం యాడ్ చేయలేదండి, మిరప్పొడి అసలు వేయలేదు, పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు,
ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఇలాగ ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందామండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇందాక ఒక కాస్త కరివేపాకు వేసామండి. కరివేపాకు ఎక్కువ వాడడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదండి. ఇవ్వనండి, పోపు బాగా వేగింది. స్టవ్ ఆపేసి ఈ పోపు తీసుకొచ్చి ఇందులో పోసేద్దాం. కొంచెం మూత పెడదామండి, ఆ స్మెల్ వెళ్ళిపో. స్టవ్ ఆపేద్దాం. ఇవ్వనండి మజ్జిగ పులుసు. ఇది ఆంధ్రాలో అయితే స్పెషల్ అండి. ఏ ఫంక్షన్కైనా మజ్జిగ పులుసు లేనిదే ఫంక్షన్ జరగదు. ప్రతి విందులోనే ఈ మజ్జిగ పులుసు పెడతారు ఆంధ్రాలో. చాలా బాగుంటుందండి, చాలా సలవా వేసవకాలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.